శ్రీవల్లి శ్రీవల్లి అరే అరే బ్లడ్ వస్తుందా? ఏం కాదు తేండ్రి, ముందుగాల పూజ పూర్తి చేయాలి. ఉండు. ఏం కాదు, పసుపు యాంటీబయాటిక్ కదా, కొంచెం ఓర్చుకో, తగ్గిపోతుందిలే. తల్లి గొప్పదైనప్పుడు బిడ్డ గొప్పవాడు కాకుండా ఉంటాడా? దేవకమ్మ బిడ్డ భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునవును, జంట చూడముచ్చటగా ఉంది. మంట తగ్గిందా? కొంచెం తగ్గింది. అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తుంటారు, పదండి వెళ్దాం. సత్య ఇంతవరకు రాలేదంటండి. రాకుండా ఉండదు, వస్తూ ఉంటుంది. సరే మీరు పదండి, నేను వస్తాను. ఎందుకు ఇబ్బంది పడతావు? నేనున్నాను కదా. మీరేం చేస్తారు? నా కాళ్ళు నొప్పిగా ఉంటే నా కాళ్ళతో నడిపిస్తాను. ఏమైంది చిన్నా? ప్రదక్షిణలు చేస్తుంటే కాలికి దెబ్బ తగిలి నడవలేకపోతుంటే ఎత్తుకొని తెచ్చానమ్మా. మంచి పని చేశావు నాన్న. ఇప్పుడు పర్వాలేదా? పర్లేదు. పదండి, పూజ మొదలు పెడదాం.
పూజ కూడా పూర్తిగా వస్తుంది. ఇదేంటి ఇంకా రాలేదు? అమ్మా వచ్చాను. ఇక్కడ హోమం కూడా పూర్తయిపోతుంది. ఎప్పుడే నువ్వు వచ్చేది? నువ్వు రావాలనుకున్న టైంకి కాదు, నేను రావాలి అనుకున్న టైంకి వచ్చాను. అది కాదే. ఏంటంట? ఫోన్ కట్ చేస్తుంది. వచ్చేస్తుందట. పదండి వెళ్దాం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्यं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ఏంటి సత్య, పూజకు ఆలస్యంగా వచ్చింది చాలక ఆ అవతారం ఏంటి, చేతిలో తాళ్ళేంటి? ఏంటత్తయ్యా, ఇంకా అర్థం కాలేదా? ఈ రోజు నువ్విచ్చిన మాట నిలబెట్టేలా చేద్దామని పెళ్లి కూతురులా ముస్తాబై వచ్చాను. ఏ మాట నిలబెడతావు? బావంటే నాకిష్టం. దానికి తోడు బావ నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. నీ మాట నమ్మి బావ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నీ ఆశ తీరదు. నాకు పెళ్ళైందని అప్పుడే అర్థమైంది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకో? పెళ్ళయిందా కాలేదా అన్నది నాకు సంబంధం లేదు. నేనిష్టపడ్డాను, అత్తయ్య నాకు మాటిచ్చింది. కాబట్టి ఈ గుళ్ళో ఈ ఊరి జనం ముందే అత్తయ్య నాకు న్యాయం చెయ్యాలి. సత్య, ఏం మాట్లాడుతున్నావో నీకు సమజైతుందా? గుళ్ళ పూజ చేస్తుంటే మధ్యలో నీ లొల్లేంది? ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఇది మా విషయం. మా అత్త మా బావ నా విషయం. సత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవును, నాకు పిచ్చి పట్టింది. బావని పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి, నీ ఇంటి కోడలు కావాలన్న పిచ్చి, బ్రతికితే బావతోనే బ్రతకాలి అన్న పిచ్చి. పెళ్ళయ్యాక వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? వాడితో కలిసి బ్రతకాలనుకోవడం ఏంటి? దశరథ్,
ఏంట్రా ఇది? నీ కూతురు ఏం మాట్లాడుతుందో నీకైనా అర్థం అవుతోందా? వాళ్ళకు కూడా సంబంధం లేదత్తయ్య. నా ఇష్టానికి, బావ మీద నాకున్న ప్రేమకి నువ్వన్నా న్యాయం చెయ్యాలి, లేదంటే ఈ ఊరి జనమైనా న్యాయం చెయ్యాలి. పూజ మధ్యలో వచ్చి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? పూజ జరిగితే మీకు మంచి జరుగుతుంది, నాకు కాదుగా. ముందు నా సంగతి తెలుసండి, అప్పుడు ఇద్దరం కలిసి పూజ చేద్దాం. మంజరి, నీ కూతురుకేమైంది? ముందు తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళు. నాకు తెలుసత్తయ్యా, ఆ శ్రీవల్లి మాయలో పడి నువ్వు నాకు న్యాయం చెయ్యవు. ఇది ఊరేగా, ఈ ఊళ్ళో మంచి చెడు తెలిసిన పెద్ద మనుషులుంటారుగా. మీరే న్యాయం చెప్పండి. నేను నా బావని ప్రాణంగా ప్రేమించాను, తను లేకుండా బ్రతకలేకపోతున్నాను. అలాంటిది ఈ శ్రీవల్లి మధ్యలో వచ్చి మా బావని తన్నుకుపోయింది. సరే, పెద్ద మనిషి కదా, మా అత్తయ్య నాకేదో న్యాయం చేస్తుంది అనుకుంటే చూశారుగా ఎలా మాట్లాడుతుందో. నాకు ఈ ఊరి పెద్ద మనుషులైనా న్యాయం చెయ్యాలి. మా బావని నాకు ఇప్పించండి. నోర్మోయ్, ఏంటి చూస్తూ ఊరుకున్నాను కదా అని నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఇంట్లో ఎలాగో మాట్లాడివ్వవు, ఎక్కడైనా మాట్లాడివత్తయ్యా. ఏంటి మాట్లాడేది? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు కొత్తగా వచ్చి మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ప్రేమ బావా, నీ మీద ప్రేమ. నా భర్తని నువ్వు ప్రేమించడం తప్పు. నువ్వు చేస్తున్న తప్పుని అందర్నీ సమర్థించమనడం ఇంకా పెద్ద తప్పు. తప్పో ఒప్పో, నాకు నా బావ కావాలి. మంజరి, ఇంకా తనిక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ముందు తీసుకెళ్ళు. మీ మాట వినంది మా మాట మాత్రం వింటుందని అనుకుంటున్నావా వదినా? మీ ముందు చెప్పకపోయినా బావా బావా అని గోల చేస్తుంది. బావతోనే నా పెళ్లి జరగాలని గొడవ చేస్తుంది. మరొకరి భర్త అని తెలిసాక కూడా ఎలా ప్రేమిస్తుంది? తనే భర్త కావాలని ఎలా ఆశపడుతుంది? నేను ఇష్టపడినప్పుడు బావ జీవితంలో శ్రీవల్లి లేదుగా అంటుంది. ఆ మాటకేం సమాధానం చెప్పమంటా వదినా? బయటికి పోయి మళ్ళీ వచ్చిన దాని గురించి ఎందుకు? నా కూతురు అంతగా ఇష్టపడుతుంది. అల్లుడు లేకపోతే అది ఏమైపోతుందో అని నాకు భయం వేస్తుంది. మా బావంటే నాకిష్టమంటూ ఇంతమందిలో చెప్తుంది కదా. తనకి పెళ్ళయింది, అదిగో నా కోడలు.
అయినా తనంటే నాకిష్టం అంటే ఏమనాలి? సరే, అంతగా ఇష్టపడుతుందిగా. మీ అబ్బాయి లేకపోతే ప్రాణాలు తీసుకుంటా అంటుంది. మీరే ఆలోచించి మీరే న్యాయం చేయండి. భార్య ఉంది, ఇంకా ఏ విధంగా న్యాయం చేయాలి? తనడిగే కోరికని ఆ దేవుడు కూడా తీర్చలేడు. ఎందుకు తీర్చలేడు? ఇష్టపడ్డాడని ఆ దేవుడు కూడా 2-3 పెళ్లిళ్ళు చేసుకోలేదా? అలాగే ఆ కోడలతో పాటు ఈ కోడలు కూడా. నా బిడ్డ విషయంలో నా కోడలు ఇప్పటి వరకు పడిన బాధలు చాలు. ఇంకా నా కొడుక్కి నా కోడల్ని దూరం చేసి ఇంకా బాధ పెట్టమంటారా? నా కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరి జీవితంలోకి మరొకరిని రానివ్వను. అలా అంటే నా కూతురు ప్రాణం పోయేలా ఉందొదినా. ఏంటత్తయ్య మీరు? ఇదేనా మీరు మీ కూతురు గురించి ఆలోచించేది? తన ఇష్టానికి తను మాట్లాడుతుంటే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి మీరు తనని సమర్థిస్తున్నారా? తప్పేముంది బావా? నా ఇష్టం నా కష్టం కళ్ళారా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నా బాధ అర్థమవుతుంది. నువ్వే నా గురించి ఆలోచించట్లేదు. దాని మాయలో పడి నాకు అన్యాయం చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? అంటే నాకు న్యాయం చెయ్యవు. నీ భార్యగా నాకు స్థానం ఇవ్వవు, అంతేగా? నా జీవితంలో శ్రీవల్లి ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తనే నా భార్య. అదే నీ నిర్ణయమా? ఆ నిర్ణయం నీ కోసం కాదు, ఎవరి కోసం కూడా కాదు. నువ్వే నా జీవితంలో లేవు అంటే అప్పుడు నాకే బ్రతికెందుకు? ఇక్కడే ఈ హోమగుండంలోనే నా ప్రాణాలు వదిలేస్తాను. సత్యం, నీకేనా పిచ్చి పట్టిందా? అసలు దీనంతటికీ కారణం నువ్వే. నీ వల్లే నా జీవితం నాశనమైంది. నా బావ నాకు కాకుండా పోతున్నాడు. ఒకళ్ళ భర్త నాకు కావాలని ఆశపడుడే తప్పు. నువ్వు తప్పు చేస్తూ నన్ను తప్పు పడుతున్నావా? శుభమా అని పూజ చేస్తుంటే మధ్యలో వచ్చి గొడవేంటి? మంజరి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా? నేను వెళ్ళను. నాకు బావ కావాలి. ఈ రోజే బావ నా మెళ్ళో తాళి కట్టాలి. ఇంకోసారిగా మాట అన్నవంటే మర్యాదగుండదు. ఆడపిల్లవి ఆ విధంగా అందరి ముంగట మాట్లాడనికి నీకు సిగ్గనిపిస్తలేదా? నీకు అనిపించకపోయినా వినటానికి మాకు సిగ్గైతుంది. నువ్వేంటే నాకు నీతులు చెప్తున్నావు? ఏంటే
మీద మీదకొస్తున్నా ముందు పో ఇక్కడి నుంచి. మంజరి, ముందు దీన్ని ఇంటికి తీసుకుపో. నేనిచ్చిన మాట ప్రకారం ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఇంట్లో నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. విన్నావుగా, వీళ్ళందరితో మాటలు పడ్డం నీకు అవసరమా? రా, పదవే.